హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా రెండు గుడ్ న్యూస్ అయితే వచ్చాయన్నమాట. అందులో వచ్చేసి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21 విడత డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి. అదేవిధంగా వీరి ఖాతాలకు సంబంధించి ముందుగానే మరొక 6,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అనమాట. రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త అండి. 10,000 రూపాయలు అయితే వీరికి జమ చేయబోతున్నారు. సో వీడియోలో వచ్చేసి ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి వ్యవసాయం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలోనే ఒక పెద్ద భాగం. దేశ జనాభాలో ఎక్కువ మంది కూడా గ్రామాల్లో నివసిస్తుంటారు. అలాగే వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది కాబట్టి సో ఇందులో రైతులు తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా సాయం చేయడానికి ప్రభుత్వమే ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి. సో ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు సాయం అయితే అందజేస్తున్నారు. ఈ డబ్బులకు సంబంధించి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో డీబీటీ పద్ధతిలో 3 విడతల్లో, అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు వారి ఖాతాలో ఇటు పోస్ట్ ఆఫీస్లో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఖాతాలు అయితే జమ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు కోట్లాది మంది రైతులకి పథకం ద్వారా 20 వాయిదాల్లో అయితే అందుకున్నారు. ఇప్పుడు 21వ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. 21 వాయిదా సంబంధించి దీపావళికి అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు 21 విడతకు సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి దీపావళికి ముందే ప్రభుత్వం ఈ విడత అనేది ఇస్తుందా లేదా అని అందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి 2,000 రూపాయలు ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే అందజేస్తారు. కాబట్టి చెరు విడత వచ్చేసి మనకు 20వ విడత అనేది ఆగస్టు 2025 సంబంధించి ఆగస్టు 2 తారీఖున విడుదలైంది. తదుపరి విడత వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో రావాల్సి అయితే ఉంది. మీడియా నివేదిక ప్రకారం 21 విడత నవంబర్ లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈసారి దీపావళికి ముందు వాయిదా వచ్చే అవకాశం తక్కువ అని చెప్పేసి ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని అయితే ప్రకటించలేదన్నమాట. కానీ ఒక గుండె చెప్పడం జరిగింది వీరికి, అంటే వీరందరికీ కూడా 6,000 అదేవిధంగా 18,000 ఇలా డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట. అది ఎలా అంటే మీరు కనుక 11 విడత నుంచి 20 విడత వరకు ఏ విడత అయినా ఈకేవై చేసుకోకుండా అలాగే మిగిలిపోయినట్లయితే భారతదేశం మొత్తం కూడా ముఖ్యంగా ఆధార్ సీడింగ్ కావచ్చు, అదేవిధంగా ఈకేవైసీ తగిన ఫార్మాట్లు ఇవన్నీ కూడా చేయని వారికి తప్పనిసరిగా ఒకేసారి నిధులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మీరు ఈకేవైసీ కావచ్చు తదితర అన్నీ కూడా సమానానుసారంగా ఏదైనా పొరపాటు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు మిగిలిపోయిన పైసలు ఏదైనా ఒక వాయిదాల జమ కాకపోయినా మొత్తం 12 నుంచి 20 విడత వరకు ఏ వాయిదా జమ కాకపోయినా మొత్తం జమ కాకపోయినా 18,000 ఇలా జమ కావడం జరుగుతుంది. కొంతమందికి 6,000, కొంతమంది 18,000. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం గుండె చెప్పే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే వరద నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో అధికారుల నుంచి రిపోర్ట్ అనేది తెప్పించుకుంటున్నారు అనమాట. ఎకరానికి 10,000 రూపాయలు త్వరలోనే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వరద నష్టంలో చనిపోయిన వ్యక్తికి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, ఇక పశువులు అదేవిధంగా మేకలు కావచ్చు మరణిస్తే వారికి అంటే ఒక్కొక్క దానికి 5,000 రూపాయలు ఇలా నష్టపరిహారం అందిస్తున్నారు. ఇటు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి 2 కలుపుకొని వస్తాయి. కాబట్టి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో వాటికి 15 కోట్లు ఇలా 50 కోట్లు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక అంచనా వేస్తున్నారు. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే త్వరలోనే జమ కావడం జరుగుతుంది. సో మరొక అప్డేట్ అయితే చూసుకుందామండి. ముఖ్యంగా భూభారతికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా భూ సంస్థలపైన లక్షల్లో దరఖాస్తులు, ఇటు సాదా బైనాములు ఇటు అసైన్ భూములపైన అత్యధికం. ఇక ఇన్నాళ్ళు క్షేత్రస్థాయిలో యంత్రాంగాలు కదలికలు రాకపోవడం, ఇప్పుడు రాష్ట్రంలో జీపీఓలు వచ్చారు. అదేవిధంగా సర్వేలు కూడా నియామకం పరిశీలన మార్గం సుగమం కావడంతో నిరగాలింగ్లో పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలకు భూభారతి చట్టంలో పరిష్కారం లభించిందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లో లోపాలు సరిదిద్దుతూ ప్రస్తుత భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో జూన్లో నిర్వహించిన రెవెన్యూ సమావేశంలో లక్షలాది మంది దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఇందుకు సంబంధించి విస్తీర్ణం తక్కువ నమోదు కావడం, అదేవిధంగా సర్వే నెంబర్, ఇంటి పేరు, భూ యజమాని తప్పుగా ఉండడం, ఇవన్నీ పట్టా భూమి సర్వే నెంబరు జాబితాలో లేకపోవడం, సర్వే నెంబర్ మిస్ కావడం, సాదా నెంబర్, అదే మ్యూటేషన్, అసైన్ ల్యాండ్, వారసత్వ పట్టా వంటి దాదాపు 20 కేటగిరీలో దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి అత్యధికంగా సాదా నెంబర్, అసైన్డ్ దరఖాస్తులే ప్రభుత్వానికి అయితే వచ్చాయన్నమాట. సో దీనిపైన హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక త్వరలోనే మరింత గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుందన్నమాట.
సో ఇందుకోసం వారసత్వం కింద 4 ఎకరాల రాగా మరో 4.5 ఎకరాల భూమి కొనుగోలు చేసిన భూమి హక్కు కోసం 2020లో సాదా బైనామీ కింద దరఖాస్తు చేసుకున్న తహసీల్దారుల చుట్టూ తిరిగిన పరిష్కారం కాలేదని తాజాగా కోర్టు తీర్పుతో పరిష్కారంపై ఆశ చూపెడుతున్నారనమాట. చాలామంది ఇలాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో త్వరలో నేను నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట.